పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వకర్మ వశమున నొకవేళ వర్తించు దీపించు దరియైనా నొకవేళ తొలగిపోవు చెడునేని దేహంబు చెడుగాని పురుషుండు చెడన్ దాతనికి నింత చేటు లేదు పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు దారువుల వెలుంగు దహనునికై వడి కాయముల చెరించు గాలి భంగి నాళలీనమైన నభము జాట్పున వేరు తెలియవలయు దేహి దేహములకు శ్రీ పోతన భాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావం: ఈ శరీరము పంచభూతముల కలయికచే ఏర్పడిన ఒక భవనము వంటిది. దాని యందు పురుషుడు అనగా జీవాత్మ జీవుడు తన పూర్వజన్మల సుకృత దుష్కృతములను అనుసరించి ఒకప్పుడు వర్తించును, వెలుగును. సమయమాసన్నము కాగానే తొలగిపోవును. శరీరము చెడునుగాని పురుషునకు ఇంచుకొనైనను చేటు ఉండదు. శరీర సమూహములు వేరు, పురుషుడు వేరు కాని ఒక్కటియు కాదు. ఏ విధముగాననగా కట్టెలలో వెలుగుచుండు అగ్నివలే, దేహముల యందు సంచరించు వాయువు వలె, నాళములోనున్న ఆకాశము వలె దేహి దేహములు వేరు వేరని తెలియవలయును. శుభం.